ఇంతకీ నా శాలరీ ఎంత సార్? 30K per month. కటింగ్స్ అను పోను 26 ఇన్ హ్యాండ్ వస్తుంది. ఏంటి 4000 రూపీస్ కట్టింగ్సా? అంతదేనికి సార్? PF, టాక్సెస్, మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్ ఇన్సూరెన్సా? నాకా? వేస్ట్ సార్. ఆ డబ్బులేవో నాకు డైరెక్ట్గా ఇచ్చేయండి. నీ మంచి కోసమే కదా సాయి. మనిషి నాకు ఏదో ఒక రోగాలు వస్తుంటాయి, మన ఎంప్లాయీస్కి పనికొస్తుందని. సార్ మీకు ఐరన్ మ్యాన్ ఎవరో తెలుసా? రాబర్ట్ డౌనీ జూనియర్. కాదు, సాయి సోమయాజులు. అదేంటి? ఉక్కు బాడీ సార్ మనది. కరోనా టైంలో కామన్ కోల్డ్ కూడా రాలా నాకు. అలా ఉంటుంది నా ఇమ్యూన్ సిస్టమ్. ఇంకా గట్టి మాట్లాడితే డాక్టర్లు అసలు తెల్ల కోట్లు వేసుకుంటారో కాకి బట్టలు వేసుకుంటారో కూడా తెలియదు. ఎందుకంటే నేను అసలు ఎప్పుడు హాస్పిటల్కే వెళ్ళలేదు. స్ట్రాంగ్ బాయ్. కానీ వీ కాంట్ హెల్ప్ ఇట్ సాయి, కంపెనీ పాలసీ. బా సర్లేండి, నా సైడ్ నుంచి ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి డొనేషన్ అనుకుని వదిలేస్తా. గుడ్ వన్. బై ది వే, వెల్కమ్ టు అవర్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏంటి మీ సమస్య? యూజువల్గా నేను చాలా హెల్దీ సార్. ఓకే. ఎంత అంటే నా లైఫ్లో హాస్పిటల్కి రావడం ఇది జస్ట్ సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చాను తెలుసా? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు, నా డెలివరీకి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుకు ఈ మధ్య తల మీద ఎవరో హ్యామర్తో కొడుతున్నట్టు ఒకటే పెయిన్ సార్, భరించలేకపోతున్నా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మా బాస్ డెడ్ లైన్ ఇచ్చిన దగ్గర నుంచి. నేను అడిగింది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయిందని. ఓ, ఒక 1 వీక్. ఒకసారి బీపీ చెక్ చేద్దాం. హై బీపీ. బీపీయా? బీపీ అంటే బ్లడ్ స్ప్రెడ్ సార్? బ్లడ్ ప్రెషర్ అంటే గుండె కొట్టుకోవడం కష్టమై గుండె కొట్టుకుంటుంది. ఇస్ ఇట్ సీరియస్? వర్క్ ప్రెషర్ వల్ల బీపీ రావడం కామనే. ఓ, మీరేం కంగారు పడకండి, నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. తగ్గిపోతే ఆపేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, ఉంటా. ఓకే. పాపం, కొత్తగా కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయిన బలి పశువులా ఉన్నాడు. ఇక వీడి ఇంటికన్నా ఎక్కువ మన దగ్గరికే వస్తాడు. నెక్స్ట్. చీనా బతుకు. చివరికి మందులు కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సార్ సర్లేరా, డాక్టర్ తగ్గిపోతే ఆపేద్దాం అన్నాడుగా. రే, నాకంటే బీపీ ఉంది ఓకే, నువ్వు దేనికి టాబ్లెట్ వేసుకున్నావు? థైరాయిడ్. థైరాయిడా? అంటే? నాకేం తెలుసు, డాక్టర్ రాశాడు, మనం వేసుకుంటున్నాం. ఓహో. షుగర్ సజెటివ్. సాయి సార్, కార్తిక్ చెప్పాడా? దేని గురించి సార్? అదే మన యూఎస్డీలో ఆల్మోస్ట్ ఓకేలా ఉంది, సో మీరు నైట్స్ కూడా యాక్టివ్గా ఉండాలి. నైట్ అంటే? ఇప్పటి నుంచి నీకు గ్రేవ్యార్డ్ షిఫ్ట్. గ్రేవ్యార్డ్ షిఫ్టా? అంటే? అంటే నైట్ 9కి వచ్చి మార్నింగ్ 9కి వెళ్ళిపోవడమే. ఏంట్రా ఇది? సరే గాని ఆ షుగర్ అందుకో. ఏంటి షుగరా? నాకా? అలా ఎలా? ప్యాంక్రియాస్ అన్నది చాలా అండర్ రేటెడ్ ఆర్గన్. ఉన్న పలంగా బాడీ బయలాజికల్ క్లాక్ని బోల్తా కొట్టడం వల్ల పాపం అది బాగా డ్యామేజ్ అయింది. ఆల్సో నీ స్ట్రెస్ ఈటింగ్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అనుకో, కామనే. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తా, తగ్గిపోతే ఆపేద్దాం. అప్పుడెప్పుడో బీపీకి కూడా ఇలానే అన్నారు, ఇంకా వేసుకుంటూనే ఉన్నా. నువ్వు ఇలా కోపపడితే ఎలా తగ్గుతుంది చెప్పు? నా చేతుల్లో మాత్రమేముంది, నీ రిపోర్ట్స్ తప్ప. అదే నిజమేలేండి, ముందు ముందు ఇంకేం చూడాల్సి వస్తుందో. రే, నిద్ర వస్తుంది, పద చాయ్ తాగేసి వద్దాం. నువ్వు వెళ్ళరా, నేను రాను. రే ఏంట్రా అసలు టీ బ్రేక్ తీసుకోవడం మానేసావు? వెళ్ళరా. ఎంతసేపు అని ఇలాగ కూర్చుని పని చేస్తుండ్రా, రా. వచ్చేం చేయాలరా? షుగర్ లేని ఛాయ్ అయినా కాఫీ అయినా నా జీవితంలోనే చేదుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక అరగంట వేస్ట్ చేసుకున్న బదులు ఇక్కడ కూర్చుని పని కంప్లీట్ చేస్తే తొందరగా ఇంటికైనా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు. సరే, ఓకే. రే పద వెళ్దాం. రే, నీకు పైల్స్ ఉందని చెప్పి మాటి మాటికి లేవక్కర్లేదు, ఓకే? నన్ను పని చేసుకుని. పనిలో పడి తమకు టైం తెలియట్లా, తెల్లారిపోయింది. వెళ్ళి పడుకొని రాత్రి వద్దాం పద. అమ్మో, దీనమ్మ నైట్ షిఫ్ట్ టైమే తెలియట్లా.
రే లారా. రే లేవలేకపోతున్నాను రా. ఏమైందిరా? ఏమోరా. ఏమైంది? రే దినేషు రారా, లేపరా నన్ను. లేవలేకపోతున్నాను రా. లేపరా. అదే మొదటిసారి సార్. అప్పటి నుంచి లేస్తే కూర్చోలేను, కూర్చుంటే లేగలేను. సెడెంటరీ బ్యాక్ పెయిన్, పోస్చరల్ సిండ్రోమ్. ఎక్కువ టైం కూర్చొని పనిచేయడం వల్ల వచ్చే కామన్ ప్రాబ్లం. మరి దీనికి సొల్యూషన్? నేను కొన్ని మందులు రాసిస్తా, వేసుకో. కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తా, చేసుకో. కొన్ని జాగ్రత్తలు చెప్తా, చూసుకో. ఇంకా చెప్పింది చాలు, మూసుకో. వాట్? ఏంటి సార్ ఇది? ఇప్పటికీ రోజుకి 12 టాబ్లెట్లు మింగుతున్నా. తిన్నాక పాన్ తిందామా, కోక్ తాగుదామా అని చెప్పి ఆలోచించేవాడిని. ఇప్పుడు టాబ్లెట్లు, సిరప్లు అంటూ తిరుగుతున్నాను. ఆ షుగర్ లెవెల్స్ ఒకటి అసలు కంట్రోల్లోనే ఉండట్లేదు. నెక్స్ట్ సిరంజిలు ఏమైనా దింపించుకోవాలేమో అని చెప్పి ఇప్పటి నుంచే భయం వేస్తుంది. జ్వరంకే డోల దండకని చెప్పి రికవర్ అయిపోయే టైప్ సార్ నా బాడీ. అలాంటిది ఇప్పుడు మందులు పడింది, ముందుకు కదలేని పరిస్థితి అయిపోయింది. నన్నేం చేయమంటావు సాయి? అంతా నీ చేతుల్లో కదా ఉంది. నా చేతిలో మాత్రం ఏముంది సార్, ఈ ఫోన్ తప్ప. అనుకున్నా. చూడండి, మాటల్లోనే వేసాడు. ఈడు నా బాసో లేదా నా ప్రాణం తీయడానికి వచ్చిన యముడో అర్థం కావట్లేదు సార్. ఇదిగో బీపీ పెరుగుతుంది, టాబ్లెట్లు డోస్ పెంచేస్తా, చూసుకో. వద్దు వద్దు వద్దు. కంట్రోల్ రా సాయి, కంట్రోల్. కూల్ కూల్. హలో సార్. అయిపోతుంది సార్, అయిపోతుంది. పంపించేస్తాను సార్. యా షూర్. బాయ్ సార్. ఇంకా వెళ్ళడేంటి? ఏంటి ఇంకా నా మొహమే చూస్తున్నావు? అంటే సార్ అది మళ్ళీ నడుము పట్టేసింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొద్దిగా లేపుతారా? సాయి, నైస్ గ్లాసెస్, లుకింగ్ స్టైలిష్. నేనేం మీలాగా స్టైల్ కోసం పెట్టుకోలేదు సార్. రోజు సిస్టమ్ ముందు కూర్చుని కళ్ళు మింగాయి. ఓహో. సాయి, ఏం చేస్తున్నావు? బ్యాక్ పెయిన్ కి డాక్టర్ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాడు సార్. సన్లైట్ అసలు తగలకపోవడం వల్ల విటమిన్ డి లెవెల్స్ బాగా తక్కువ అయిపోయాయంట. బోన్ హెల్త్ సరిగ్గా చూసుకోలేదనుకోండి, చాయ్లో ముంచిన బిస్కెట్ లాగా బోన్స్ అన్ని ఇరిగిపోతాయంట. ఓ సాయి, ఐ నో లైఫ్ ఇస్ టఫ్ సమ్ టైమ్స్. ఇలాంటప్పుడే చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఈరోజు మన హెచ్ఆర్ బర్త్డే. బియర్స్ తెప్పించాదా? నేను తాగకూడదు సార్. ఏ? ఇంట్లో నేను డ్రాప్ చేస్తాను కదా. నేను తాగకూడదు సార్. ఏ? ఎందుకంటే లివర్ దొబ్బింది కాబట్టి. సార్, లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్ 3. సార్, నా బాడీలో డ్యామేజ్ కానీ ఒక్క పార్ట్ అయినా మిగిలిందా సార్? సర్లే, కంగారు పడుకు, ఇది కామనే. తాగుతావా? ఒక చిల్లు బీరు చెప్పండి. నేను అడిగింది యూజువల్ గా తాగుతావా అని. తాగుతా. ఇక మీద తాక్కు. సార్, మేము వీక్ అంతా గొడ్డి చాకరీ చేసేదే వీకెండ్ ఏ ఫ్రెండ్ ఫ్లాట్లోనో, బార్లోనో, పబ్లోనో కూర్చొని సిట్టింగ్ వేస్తూ చిల్ అవ్వడానికి. ప్రపంచంలో అందరూ వారంలో 7 రోజులు బతుకుతారు సార్. కానీ మా కార్పొరేట్ కూలీలు మాత్రం జస్ట్ 2 డేసే బతుకుతాం, సాటర్డే, సండే. ఇంకప్పుడు కూడా తాకుండా ఉంటే ఏంటి సార్? సాయి, చాలా మంది డాక్టర్స్ వాళ్ళ సొంత క్లినిక్లో ఉంటూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో పార్ట్ టైం చేస్తారు. కానీ తక్కువ వస్తున్నా నేను ఇక్కడే ఉన్నాను, అటు పక్కకు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కార్పొరేట్లో ఎంటర్ అయ్యాక డాక్టర్ అయినా పేషెంట్ అవ్వాల్సిందే. మందులు నీకు ప్రతిసారి రాసిస్తూనే ఉన్నాను, కానీ లైఫ్ సేవింగ్ అడ్వైజ్ మాత్రం ఇప్పుడే ఇస్తున్నా. నీ హెల్త్ కంటే నీ వర్క్, మనీ ఏది ఎక్కువ కాదు. ఒకవేళ నీకు ప్రెషర్ ఎక్కువ అనిపిస్తే జాబ్ మనీ. ఇప్పుడు రిజైన్ చేస్తున్నావు ఏంటి? నవ్ ఇట్స్ టూ లేట్ సార్. వర్క్ ప్రెషర్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఓకే. కానీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులకు డబ్బులు కూడా వర్క్ నుంచే వస్తుంది. కానీ నువ్వు జాయిన్ అయినప్పుడు హెల్దీగానే ఉండే కదా, ఏమైంది? ఏమైందా సార్? నేను ఇన్నిసార్లు వెళ్ళే కదా డాక్టర్ దగ్గరికి. ప్రతిసారి కామన్గా అతను చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా? ఇది కామనే అని. అంటే ఇది నా ఒక్కడి స్టోరీ కాదు సార్, అందరి స్టోరీ. నో సాయి, లుక్ ఎట్ మీ, హౌ హెల్దీ ఐఎమ్, లైక్ ఎన్ ఐఎమ్ మ్యాన్. సార్,
దోమకే డెంగ్యూ రాదు సార్. ఆ? ఎలా ఉండేవాడిని సార్? ఐరన్ మ్యాన్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. హెడ్ ఏక్, అసలు బాడీలో ఏ పార్ట్కి వస్తున్నా కూడా తెలిసేది కాదు సార్ ముందు. కానీ ఇప్పుడు హెడ్ ఏక్ లో అసలు ఎన్ని టైప్స్ ఉంటే అన్ని కవర్ చేస్తా. మీరు గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటే ఏంటో అనుకున్నా. మమ్మల్ని అందరినీ గ్రేవ్ యార్డ్కి షిఫ్ట్ చేసే పథకం అని చెప్పి మాకు తెలియలేదు సార్. సార్ నేను డైలీ ఆఫీస్కి వస్తున్నా, తింటున్నా, తిరిగి వెళ్తున్నా, ఇవన్నీ చూసి నేను బతుకున్నా అని మీరు అనుకోకండి సార్. జస్ట్ చావలేదు అంతే. సాయి, నీ కష్టంగా ఉంటే ఐ కాంట్ స్టాప్ యూ ఫ్రమ్ లీవింగ్. బట్ ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ నాట్ లివింగ్ సార్. అసలే మీరు ఇచ్చే మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేసేంత వరకు వ్యాలిడ్ అంటున్నారు. మానేస్తే ఏంటో నా పరిస్థితి. నీ కష్టాల్లో కూడా మాకు కట్టుబడి ఉన్నందుకు నీకు హైక్ ఇప్పిస్తా. హైక్ ఎవరికి కావాలి సార్? బొక్కల హైక్. మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కాస్త పెంచమని హెచ్ఆర్కి చెప్పండి సార్. అసలు ఇవాళ తన బర్త్డే, మంచి మూడ్లో ఉండి ఓకే చేసేస్తుంది. కన్సల్టేషన్కే వేలకు వేలు అయిపోతుంది. అడ్మిట్ అయితే లక్షలు లాగేస్తారేమో. ఐ టాక్ టు హర్. యూ క్యారీ ఆన్. సార్ ఈ 25th ఒక 1 day లీవ్ కావాలి సార్. లాంగ్ వీకెండ్ ఏంటి ప్లాన్స్? నేను పెట్టిందేమీ క్యాజువల్ లీవ్ కాదు సార్, సిక్ లీవ్. సిక్ లీవా? మళ్ళీ ఏమైంది? అది సో అదండి ఇవాళ వీడియో. చాలా మంది వర్కహాలిక్స్ ఉంటారు. వాళ్ళు వర్క్ లో ఏ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతారంటే వాళ్ళ హెల్త్ స్పాయిల్ అయిపోతున్నా కూడా వాళ్ళు రియలైజ్ కారనమాట. సో అలాంటి వాళ్ళని బేస్ చేసుకుని ఒక ఎంటర్టైనింగ్ వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు రిలేట్ అయ్యి ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, బాస్ అండ్ ఫ్యామిలీ. ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.